మాట్లాడు, మాట్లాడవయ్యా, మాట్లాడరా. హలో పీపుల్, వీళ్ళైతే నా దోస్తులు, మా అక్కలు, మా చెల్లెళ్ళు, ఏదైనా అనుకోవచ్చు. వీళ్ళు మా నైబర్స్ అనమాట. అంటే మేము చిన్న కిట్టి పార్టీ చేసుకున్నాము. జస్ట్ ఎట్లా వీడియో తీయాలని ఉద్దేశం ఏం లేదు, కానీ జస్ట్ అట్లా వీడియో తీసుకున్నాం మెమరీ కోసం. అదేదో మీతో షేర్ చేసుకుంటున్నా. మంచిగా ఎంజాయ్ చేసినాం. అసలు ఉన్నమే చాలా తక్కువ మంది, కానీ చాలా బాగా ఎంజాయ్ చేసినాం. మంచిగా ఫుడ్ తెప్పించుకున్నాం. ఫుడ్ అయితే సూపర్ ఉంది. మంచిగా ముచ్చట్లు పెట్టుకున్నాం. అంటే ఒక డే మొత్తం మా ఏమైనా టెన్షన్స్ ఉన్నా ఉన్నా అన్నీ మర్చిపోయి గెట్ టుగెదర్ ఇట్లా అయితే మన మనసులో ఏదైనా ఉన్నా కూడా రిలీఫ్ అనిపిస్తుంది కదా. సో మంచి ఎంజాయ్ చేసిన. ఇగో ఈ ముందు చూసినారా యాష్ కలర్ శారీ, మా చెల్లె లెక్కనే అనుకోండి. ఏం జోవియల్ తెలుసా, సెంట్రల్ ఆఫ్ ది అట్రాక్షన్ ఆమె, ఆ పింక్ కలర్ డ్రెస్ ఆమె, వాళ్ళిద్దరే. మంచి కామెడీ అనమాట. మస్తు కామెడీ చేస్తారు. వాళ్ళు లేకపోతే అసలు ఎంటర్టైన్మెంటే ఉండదు. మస్తు కామెడీ చేస్తారు. ఇక మా పెద్ద మనిషి, మాలో పెద్ద మనిషి అంటే అక్క, ఆరెంజ్ కలర్ శారీ కట్టుకుని చూడు అక్క. ఏదైనా కూడా అంటే మమ్మల్ని అందరినీ మంచిగా ఇది తప్పు, ఇది కరెక్ట్ అని మమ్మల్ని అందరినీ హోల్డ్ చేస్తుంది అనమాట. మంచి జాగ్రత్త చూసుకుంటుంది మమ్మల్ని. సో మంచిగా ఎంజాయ్ చేసినాం ఆ రోజు అయితే. ఎంతసేపు మాట్లాడుకున్నామంటే అంతసేపు మాట్లాడుకున్నాం. కానీ ఆ రోజు అసలు డ్యాన్స్ అట్లా చేసుకున్నాము, చిన్న చిన్న రీల్స్ చేసుకుందాము, ఏదైనా గేమ్స్ ఆడుకుందామని అనుకున్నాము. కానీ ఎందుకో అసలు ఎవ్వరికి మూడ్ లేకుండే. కానీ జోకులు అయితే నవ్వుతూనే ఉన్నాం. ఉన్న అంతసేపు అసలు ఇల్లు లేదు, పిల్లలు లేదు, ఏం లేదు, నవ్వుతూనే ఉన్నాము. మస్తు నవ్వి నాకైతే ఈ దౌడలన్నీ నచ్చినాయి. అంతగా నవ్విస్తుంది పిల్ల. అర్చన అనమాట, ఇంటి దగ్గరనే ఉంటుంది. మస్తు నవ్విస్తుంది. ఇక అందరం కలిసి అక్క స్ప్రైట్ తీసుకొచ్చింది, మౌనిక స్ప్రైట్ తీసుకొచ్చింది. అంటే నేను పేర్లు మీకు తర్వాత మళ్ళీ ఒకసారి వీడియో తీస్తా, అప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తా. ఫుడ్ అయితే సూపర్ ఉంది, చాలా తక్కువ కాస్ట్లో సూపర్ ఉంది. మీకు కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి, చెప్తా. నాకు నియర్ బైయే, చాలా తక్కువ లో మాకు ఎక్కువ క్వాంటిటీ వచ్చింది. చికెన్ మెజెస్టిక్స్, డ్రమ్ స్టిక్స్, చికెన్ బిర్యానీ మేము తినంగా ఎక్కువ అయితే ఇంటికి తీసుకెళ్ళాం. అంత బాగుండే, టేస్ట్ కూడా చాలా బాగుండే. అందరం ఆకలి మీద ఉన్నాం, చంపినాము. ఎట్లా చంపినామంటే, మీరు ఆకలితో వేటాడే పుల్లి చూసుంటారు, ఆవేశంతో వేటాడే పుల్లి చూసుంటారు. నేను 2 ఏళ్ళు ఉపవాసం తర్వాత వేటాడే పుల్ని. దానికి ఆహారం ఇప్పుడే ఫిక్స్ అయింది. సో ఇది ఫ్రెండ్స్ నా లాగ్.